హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ టాపిక్ వచ్చేసి ఆల్రెడీ సమ్మర్ కాబట్టి అండ్ చాలా వెడ్డింగ్ సీజన్స్ ఉంటాయి, ఫెస్టివల్ సీజన్స్ ఉంటాయి. అండ్ సమ్మర్లో మనము ఎలా మేకప్ లుక్ని క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము. అండ్ దట్ టు వితౌట్ ఫౌండేషన్. సో ఎస్, మీరు విన్నది కరెక్టే. వితౌట్ ఫౌండేషన్, వితౌట్ బీబీ క్రీమ్ మనం ఈ లుక్ని క్రియేట్ చేయబోతున్నాము. అండ్ ఇట్స్ అ వెరీ గ్లామ్ లుక్ అనమాట. అంటే మంచిగా సటిల్గా మంచిగా నీట్గా కనిపిస్తుంది ఈ లుక్. చూస్తున్నారు కదా నేను లుక్ ఎలా క్రియేట్ చేశానో. సో మీరు కూడా ఇలాగే సింపుల్గా వితౌట్ ఫౌండేషన్ అండ్ వితౌట్ బీబీ క్రీమ్ మీరు ఈ లుక్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో అది ఎలా అని ఆలోచిస్తున్నారో మరి ఆలస్యం చేయకుండా వీడియో చూసేయండి. సో ఫస్ట్ వచ్చేసి నేను ఆల్రెడీ ఫేస్ వాష్ చేసి మాయిశ్చరైజర్ అప్లై చేశాను. దాని తర్వాత ఏదైనా సన్ స్క్రీన్ యూస్ చేయండి, మీ ఫేవరెట్ సన్ స్క్రీన్ యూస్ చేయొచ్చు మీరు. అండ్ సన్ స్క్రీన్ ఓవరాల్ ఫేస్ అండ్ నెక్ పెట్టేసిన తర్వాత ఒక 5 minutes అలా వదిలేయండి. సో మన స్కిన్లోకి సెట్ అవుతుంది. అండ్ స్వెట్ వస్తుంది సమ్మర్లో ఎక్కువ కాబట్టి ప్రైమర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రైమర్ లేని వాళ్ళు అలోవెరా జెల్ డే బేసిస్లో యూస్ చేయొచ్చు, ఏదైనా అలోవెరా జెల్. సో అలోవెరా జెల్ అప్లై చేశాక అది డ్రై అయిన తర్వాత, సో ఇప్పుడు మనం ఇక్కడ ఫౌండేషన్ యూజ్ చేయట్లేదు కాబట్టి మెయిన్గా మనము ఈ బ్లెమిషెస్ కానీ స్పాట్స్ కానీ డార్క్ సర్కిల్స్ని కవర్ చేయడానికి కన్సీలర్ని వాడుతున్నాను. సో ఇక్కడ NYB కన్సీలర్ని వాడుతున్నాను నేను. సో మీరు మీ ఫేవరెట్ కన్సీలర్ని యూజ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఎక్కడైతే మనకు డార్క్ స్పాట్స్ కానీ లేకపోతే డార్క్ షాడో కానీ అలా కనిపిస్తే అక్కడ మీరు హైలైట్ చేసుకోవడానికి వాటిని కవర్ చేసేస్తే సరిపోతుంది. సో స్పెసిఫిక్గా మనం మళ్ళీ ఇంకా ఫౌండేషన్ వేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా అండ్ మంచిగా నీట్గా కనిపిస్తుంది అనమాట ఈ మేకప్ మీకు. సో ఇలా నేను మొత్తం ఎక్కడైతే నాకు కొంచెం డార్క్గా అనిపిస్తుందో ఆ ఏరియాస్లో మొత్తం నేను అప్లై చేసేసుకుంటున్నాను. సో ఇలా మొత్తం అప్లై చేసేసుకోండి. సో ఇన్ కేస్ ఒకవేళ మీ దగ్గర కన్సీలర్ లేకపోతే మీరు ఫౌండేషన్ని కూడా స్పాటెడ్ ఏరియాస్లో అప్లై చేసేసుకోవచ్చు. బట్ నేను నో మేకప్ చేస్తున్నాను కాబట్టి నేను ఫౌండేషన్ ఇక్కడ యూస్ చేయట్లేదు. సో ఇలా కన్సీలర్తో నేను మొత్తం ఫేస్ని కవర్ చేస్తున్నాను ఎక్కడైతే నాకు స్పాట్స్ ఉన్నాయో అవన్నీ ఏరియాస్లో. సో ఇలా మొత్తం కవర్ చేసిన తర్వాత మనం ఒక బ్యూటీ బ్లెండర్ని యూస్ చేసి బ్లెండ్ చేసేసుకుందాం. సో మీరు ఫింగర్స్తో కూడా చేసేసుకోవచ్చు. సో ఇది డ్యామ్ బ్యూటీ బ్లెండర్ అనమాట. నాకు వాటర్లో పెట్టేసి స్క్వీజ్ చేసి వాడుతున్నాను. సో అందరికీ తెలుసు ఈ విషయము. సో బ్యూటీ బ్లెండర్ లేని వాళ్ళు బ్రషెస్ యూస్ చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ ఫింగర్స్తో కూడా ఇంకా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది మీకు. అండ్ లిప్స్ని మాయిశ్చరైజ్ చేస్తున్నాను నివియా లిప్ బామ్తో. సో ఇప్పుడు నేను ఏదైతే కన్సీలర్ అప్లై చేశానో దాన్ని మనం సెట్ చేసుకుందాము. నేను ఇక్కడ బేబీ పౌడర్ యూస్ చేస్తున్నాను, జాన్సన్ వారిది. అండ్ మీరు కాంపాక్ట్ యూస్ చేసుకోవచ్చు, ఏదైనా లూజ్ పౌడర్ని యూస్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను సింపుల్ లుక్ క్రియేట్ చేస్తున్నాను కాబట్టి ఎక్కువ స్వెట్ రావద్దని చెప్పేసి నేను నార్మల్ లూజ్ పౌడర్ని వాడుతున్నాను. అండ్ మంచి ఫినిషింగ్ ఇస్తుంది అది. సో ఐబ్రోస్ని సెట్ చేసేసాను, నేను చూపించడం మర్చిపోయాను. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఐలైనర్ అప్లై చేసుకుందాము. సో ఐలైనర్ కొంచెం థిక్గా అప్లై చేసుకుందాము. సో ఎందుకంటే మనకు మేకప్ ఎక్కువ మనం వేయట్లేదు కాబట్టి ఐస్ని ఎక్కువ మనము హైలైట్ చేద్దాము ఈ లుక్లో. అండ్ సో నేను ఈ చిన్న మిర్రర్లో చూసి నాకు ఈజీగా పెట్టుకోవచ్చు. సో ఇలా పెట్టేసుకున్న తర్వాత అండ్ నీకు ఒక టిప్ చెప్పాలనుకుంటున్నాను. సో ఐలైనర్ వేసుకోని వాళ్ళు, అంటే ఐలైనర్ మనకు నీట్గా వచ్చిందా లేదా అని డౌట్ ఉన్న వాళ్ళు ఇలా కాజల్ని యూస్ చేసుకొని ఏదైతే గ్యాప్స్ ఉన్నాయో మనం వాటిని ఫిల్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగా కనిపిస్తుంది ఈ కాజల్తో ఐలైనర్ వేసుకుంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మై ఫేవరెట్ పార్ట్. ఓకే, అండ్ మనము కర్లర్ యూస్ చేసి ఐలాషెస్ని కర్ల్ చేసేసుకుందాము. సో మీరు ఇలానే ఉంచేయచ్చు కావాలనుకుంటే, కర్ల్ అయి ఉంటాయి కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము మస్కారా అప్లై చేసేసుకుందాము. సో ఇది మెబ్లిన్ వాళ్ళది, చాలా బాగుంటుంది ఇది. సో దీన్ని యూస్ చేసి మనము ఐలాషెస్కి ల్యాషెస్ వేసేసుకుందాము. అండ్ నేను కింద ల్యాషెస్కి కూడా మస్కారా అప్లై చేస్తున్నాను సో దట్ ఇంకా ఇంటెన్స్గా కనిపిస్తుందని. అండ్ ఇంకొకటి నేను అప్లై చేస్తున్నాను మెబ్లిన్ వాళ్ళది కాంటోర్ అండ్ హైలైటర్ స్టిక్ అనమాట. ఇది చాలా అఫోర్డబుల్గా ఉంటుంది, ఎవరైనా కావాలంటే ట్రై చేయొచ్చు, మరీ ఎక్కువ మేకప్ ప్రిఫర్ చేయని వాళ్ళు. సో ఇలా కాంటోర్ చేసేసుకుంటే సరిపోతుంది. అండ్ ఈ డైమెన్షన్స్ని మనము జా లైన్స్ అవన్నీ థిన్గా కనిపించడానికి మనం ఈ కాంటోర్ అని హైలైటర్స్ యూస్ చేస్తాము. అండ్ లైట్గా పెడుతున్నాను నేను, మరీ ఎక్కువగా పెట్టట్లేదు ఎందుకంటే డే మేకప్ కాబట్టి మరీ ఎక్కువ డెప్త్గా కనిపించొద్దు. ఓకే, అండ్ దీన్ని మనము మళ్ళీ సేమ్ బ్యూటీ బ్లెండర్ తోటి బ్లెండ్ చేసేసుకుందాము.
సో ఇప్పుడు అప్లై చేసేసుకుందాము హైలైటర్ వల్ల చాలా లుకింగ్ వస్తుంది, అంటే మనకు లైటింగ్కి వెళ్ళినప్పుడు మనకు చాలా తెలుస్తుంది అనమాట. సో నేను హైలైటర్ లైట్గా అప్లై చేసేసుకుంటున్నాను. అండ్ సేమ్ బ్యూటీ బ్లెండర్ ఆర్ మీ ఫింగర్ టిప్స్తో మీరు అప్లై చేసేసుకోవచ్చు. అండ్ ఇది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది, ఎందుకంటే స్టిక్ కాబట్టి చాలా నీట్ లుకింగ్ అనిపిస్తుంది. సో ఫైనలీ మన మేకప్ అయిపోయింది. అండ్ ఇప్పుడు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ లిప్ లైనర్ అప్లై చేసేస్తున్నాను. సో నేను లిప్స్టిక్ వేయాలా వద్దా అని ఆలోచిస్తున్నాను, ఎందుకంటే మరీ ఎక్కువగా హైలైట్ అవ్వకుండా లిప్ లైనర్తోనే ఫిల్ చేసేద్దాం అనుకుంటున్నాను. సో మీ ఇష్టం, అది మీరు ఫేవరెట్ లిప్స్టిక్ తోటి కూడా ఎండప్ చేయొచ్చు. సో నా మేకప్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి ఫైనల్ లుకింగ్ ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ మనం ఇంకా ఐ మేకప్ వేయలేదు, సో నేను దీన్ని ఇలాగే ఉంచాలనుకుంటున్నాను. సో నెక్స్ట్ గోస్ ఫర్ డ్రెస్సింగ్ అనమాట. సో డ్రెస్సింగ్, సో చూసారు కదా ఫైనల్ లుక్ ఇలా ఉంది. సో దెన్ నేను జ్యువెలరీ యాడ్ చేస్తున్నాను అండ్ బింది యాడ్ చేసేసాను. సో మనకు స్టిక్కర్ పెట్టుకున్నాక చాలా బ్రైట్గా కనిపిస్తుంది ఫేస్. సో ఇలా సింపుల్గా అండ్ నీట్గా కనిపిస్తుంది అనమాట మేకప్. డెఫినెట్గా ఇది ట్రై చేయండి, మీకు చాలా నచ్చుతుంది. అండ్ చాలా మనకు అంటే మేకప్ వేసినట్టు కనిపించదు, బట్ న్యాచురల్గా ఉంటుందన్నమాట. అండ్ నేను ఈ లుక్కి ఐ మేకప్ కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో తప్పకుండా నా నెక్స్ట్ వీడియో కూడా చూసేయండి. సో ఎస్, అది అనమాట. చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ నేను చాలా సింపుల్ అండ్ ఈజీగా ఈ లుక్ ని క్రియేట్ చేశాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, మీకు కనుక హెల్ప్ఫుల్ అయినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ లుక్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ నేను యూజ్ చేసిన ప్రోడక్ట్స్ ప్రతి ఒక్కటి మీకు కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేస్తాను కదా. అది అనమాట ఇవాళ వీడియో వచ్చేసి. సో మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు బాయ్.